హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం గోదావరి గట్టు పైన. నాకైతే అంతగా ఏం అనిపించలేదు, బిలో యావరేజ్ అనిపించింది. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది మూవీ మొత్తం, బట్ ఓవరాల్గా మూవీ మొత్తం సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మూవీకి మెయిన్ లెడ్ డౌనే రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. తెలుగులో 100కి పైగా సినిమాల్లో ఇదే టెంప్లెట్ యూజ్ చేశారు, బట్ దీన్ని గోదావరి టచ్తో చేశారు ఈ మూవీలో. లీడ్ పేర్ యాక్టింగ్ అయితే బాగుంది, బట్ రొటీన్ టెంప్లెట్ వల్ల కొత్తగా ఏమీ అనిపించలేదు. కొంచెం ఆ లవ్ స్టోరీలో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, దానివల్ల కొంచెం నిబ్బి టైప్ ఆఫ్ స్టోరీ లాగా అయిపోయింది. యాక్చువల్గా సుమంత్ ప్రభాస్ లాంటి యంగ్ హీరోస్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ఈ మూవీ మీద. సినిమా ప్లాట్ కూడా సింపుల్. ఒక ఆటో డ్రైవర్ అయిన హీరోయిన్ లవ్ చేశాక ఏమైంది అనేదే ప్లాట్. థిన్ ప్లాటే ఉంది, బట్ కామెడీతో అలా మేనేజ్ చేస్తారు. నిజంగా సుదర్శన్ కామెడీయే మూవీని సేవ్ చేసిందని చెప్పాలి. సుదర్శన్ ఉన్న ప్రతి సీను పేలింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకేష్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ చేశారు నిజంగా. క్లైమాక్స్ ఇంకా మొత్తం సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు క్లైమాక్స్ అయితే. దానివల్ల మూవీ మీద ఇంపాక్ట్ పోయింది. పేసింగ్ ఇష్యూస్ పెద్దగా ఏమీ లేవు, అలాగని ఇంట్రెస్టింగ్గా కూడా ఏమీ అంత వెళ్ళలేదు. బట్ అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్ బాగానే పోర్ట్రే చేశారు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశారు రొటీన్ స్టోరీతో. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆడియన్స్కి ఎంగేజింగ్గా తీయాలి. కామెడీ మాత్రం బాగానే హ్యాండిల్ చేశారు. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే డీసెంట్గానే ఉంది. జగపత్ బాబు గారికి అయితే మంచి రోల్ పడ్డది. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాన్ని బాగానే క్యాప్చర్ చేశారు. సాంగ్స్ అయితే అంతకేమీ లేదు. ఒక సాంగ్ అయితే ఏదేదో ఓకేగా ఉంది, బట్ బీజిఎం ఈస్ డీసెంట్ అనిపించింది. రికమెండ్ చేయొచ్చా అంటే నేను రికమెండ్ చేయను, నాట్ ఏ థియేట్రికల్ వాచ్, బట్ ఓటీటీలో ఒక్కసారి అయితే చూడొచ్చు. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.